ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. నమ్మకంతో ఫోన్ చేయండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, వ్యాపారం మరియు ధనం నిలకడ లేకపోవడం, నరదృష్టి, నాగదోషం, శనిదోషం, వశీకరణ మందులు, వశీకరణ పూజలు ప్రత్యేకంగా చేయగలము. ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేయగలము. ఫోన్ నెంబర్ 7993422886. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి. బాబాగారి ఆశీస్సులతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఆ సందేశం ఏమిటో బాబాగారి ద్వారానే విందాము. నీ దశ మారబోతుంది బిడ్డ, తొందరపడి వెనక్కి నెట్టేయద్దు, ఆలస్యం చేయకుండా వెంటనే విను అని బాబాగారు ఈ సందేశాన్ని మనకు తెలియజేశారు. బిడ్డ, ఈ రోజున నీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక పని జరగబోతుందమ్మా. ఆ పనిలో నీ జీవితం అనేది చాలా గొప్ప మలుపు తిరగబోతుంది. చూడు బంగారు తల్లి, ఎలా ఉన్నావమ్మా? నీకు తెలీదా బాబా ఎలా ఉన్నావు అని అడుగుతున్నావు అని అనుకుంటున్నావా తల్లి? నాకు తెలియదంటూ ఈ సృష్టిలో ఏమీ లేదు బిడ్డ. అయినా సరే ఒక తల్లి ఒక బిడ్డను అడిగినట్లుగా భావించి నీ క్షేమం గురించి అడుగుతున్నాను. నీ క్షేమ సమాచారం అడిగితే నీ మనసుకి కాస్తైన ఆనందం కలుగుతుందని అడిగానమ్మా. నీవు ఏ విధంగా ఉన్నావో, ఏ సమస్యతో బాధపడుతున్నావో, దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావో అవన్నీ కూడా నాకు బాగా తెలుసు తల్లి. ఎందుకు తెలియదని మాత్రం అడగకు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఆ భగవంతునికి అన్నీ తెలుస్తాయి కదా. ఎప్పుడు ఏ సమయానికి ఏమి ఇవ్వాలో అది బాధ్యత నాదమ్మా. అన్ని సమయానికి జరుగుతాయి. నీవు పలకరిస్తే ఆనందమే బాబా. కానీ ప్రతిరోజు కూడా ఏదో ఒక మాటలు చెబుతూ ఉంటున్నావు. సందేశం రూపంలో నాకు ఎంతో ధైర్యాన్ని అందిస్తున్నావు తండ్రి. నేను ఒప్పుకుంటాను. కానీ జీవితంలో అవేవి జరగడం లేదు. నాకంటూ ఇప్పటి వరకు ఎలాంటి సంతోషం లేదు తండ్రి. జీవితంలో ఎలాంటి ఆనందాన్ని ఇప్పటి వరకు నేను పొందలేదు. కేవలం నా కుటుంబ సభ్యులతో కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా ఈ మధ్య ప్రతి ఒక్కరికి కూడా చులకనగా అయిపోయాను. ఎవరూ కూడా కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదు. ఇవంతా కేవలం ధనం ఉంటేనే బాబా ఈరోజు నిలబడాలా, నలుగురిలో గౌరవం పొందాలని మాత్రం అసలు నా దగ్గర ధనమే లేదు తండ్రి. ఆ ధనం కోసం, ఆ ధనం సంపాదించడం కోసం ఎంతో కష్టపడుతున్నాను. అదంతా కూడా వృధా అయిపోయింది బాబా. నేను చేసిన కష్టం మొత్తం వృధా అయిపోయింది. ఇప్పటి వరకు నేను ఎంతో కష్టపడ్డాను. దేని గురించి అయితే ఎక్కువగా కలలు కన్నానో అవి నీకు బాగా తెలుసు తండ్రి. కానీ నాకు ప్రస్తుతం ధన సహాయం కావాలి. అది నీకు కూడా తెలుసు తండ్రి. నీవు మాత్రం ఎందుకు ఇలా ప్రతిరోజు నన్ను వేధిస్తున్నావు బాబా? నేను నీతోనే కదా ప్రతి ఒక్కటి చెప్పుకుంటాను. నీవు కూడా నాకు సహాయాన్ని ఇవ్వకపోతే ఇక ఈ జీవితంలో నేను బ్రతికుండి ఏమాత్రం లాభం? ఎవరికి చెప్పుకోవాలి? ప్రతి ఒక్కటి కూడా నీతోనే చెప్పుకోమంటావు. నీతోనే భారం వేయమని, నాకే భారం అప్పగించమని ప్రతిదీ నీతోనే చెప్పుకుంటున్నాను. అయినా కూడా నాకేమిచ్చావు బాబా? నీకు దక్కవలసిన సహాయం తప్పకుండా దక్కి తీరుతుంది. నీ కష్టం ఏది కూడా వృధా అవ్వదమ్మా. నీ జీవితం గొప్ప మలుపు తిరగబోతుంది అంటే ఇదంతా నీ కష్టమే. నీవు చేసిన కష్టం వల్లే నీకు గొప్ప ఫలితం రాబోతుంది. ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డావు బిడ్డ. అలాగే ఎంతో శ్రమించావు. ఇన్ని రోజులు దానికి మాత్రమే ప్రతిఫలం ఇవ్వమని అడుగుతూ వేడుకుంటున్నావు. నీవు నన్ను ఎక్కువసార్లు అడిగావు కదమ్మా. నీ శ్రమకు నీవు ఎంత అయితే కష్టపడ్డావో అంతకు మించి ప్రతిఫలాన్ని, మంచి ధన సహాయం అయితే నీకు అందుతుంది. ఆనందాన్ని ఆస్వాదించడానికి నువ్వు ఎప్పుడు కూడా ఎవరు నన్ను పలకరించలేదు, నాకు విలువ ఇవ్వలేదని ఎప్పుడూ అనుకోవద్దు. నీ దగ్గర ధనం లేదు కదా. ప్రస్తుతం ఇప్పుడు సమాధానం కావాల్సింది కేవలం ధనం ఉంటే చాలు అని బ్రతుకుతున్నారు కదా. మనుషుల మధ్య కూడా దూరాలు ఏర్పడుతున్నాయి. కానీ ఇప్పటికైనా సరే మనుషుల యొక్క సహాయం కానీ, లేదా వారి మధ్య ఉన్న ప్రేమానురాగాలు కానీ అవే ముఖ్యమని తెలుసుకోలేకపోతున్నావు తండ్రి. నీవు మాత్రం అవి ఏవి పట్టించుకోవద్దు. నీ దగ్గర ఉన్నంతలో తృప్తిగా ఉండు.
నీ దగ్గర ఎప్పుడు కూడా ప్రస్తుతం ధనం లేకపోవడం వల్ల నలుగురికి నీవు ఎంత హీనంగా మారిపోయావో నీకు అనిపించవచ్చు. కానీ నీకంటూ ఒక మంచి ఆనందమైన జీవితాన్ని వచ్చినప్పుడు, అది నీవు పొందినప్పుడు, మంచి స్థాయి నీకు అనుకూలంగా ఉన్నప్పుడు నలుగురు కూడా నీ చుట్టూ చేరుతారమ్మా. అప్పుడు సంతోషంగా ఉండు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నీ గొప్పతనానికి చెప్పుకోవాలి కదా! ఈ ఒక్కటి చాలు బాబా. నీవు వారికి వేసే శిక్ష నిజమే. సమస్య ఎక్కువైనప్పుడు అనవసరంగా, అంటే ఏ అవసరం ఏ విధంగా వస్తుందో తెలియనప్పుడు, మానసిక పరిస్థితి ఎక్కువగా పలకరించినప్పుడు నీ మనసు కనిపించవచ్చు. నాకు ఎంత కష్టంగా ఉందో ఈ సమయంలో, నాకు బాబా ఏదైనా సహాయం అందిస్తే బాగుండు, అది కూడా వెంటనే అందిస్తే బాగుండును అని నీకు ఇప్పుడు అనిపిస్తూ ఉండొచ్చు. దానికంటే ఒక సమయం ముందే ఆ భగవంతుడు కేటాయించి ఉంచుతాడు. అంతవరకు కూడా నీవు వేచి చూడాల్సిందే బిడ్డ. ఆ సహాయం నీకు ఎలాంటి నష్టం కూడా జరగదు. ఒకవేళ నష్టం జరిగినా అందుకు ఎక్కువ రెట్టింపుతో మంచి లాభాలు అందించేలా, ఒక చెడు జరిగిందంటే ఒక మంచికి ఎప్పుడు నీ వెన్నంటి ఉండి జరగడానికి సిద్ధంగా ఉంటుంది. నేను నీ పక్కనే ఉన్నాను. అసలు భయపడవద్దు బిడ్డ. ఎప్పుడైతే నీవు ఈ విషయాన్ని మర్చిపోకుండా ఉంటావో, ఈ క్షణం ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ధైర్యం పొందించుకొని ఉంటావో, ఇప్పుడు ఏమనుకుంటావో తెలుసా? నా బాధ తీర్చడానికి ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూనే ఉంటావు బాబా. కానీ ఆ సమయం ఎప్పుడు వస్తుంది తండ్రి అని అడుగుతావేమో. బాధ అనుభవించింది నీవే కానీ నేను ఒప్పుకుంటాను తల్లి. నీకు ఓర్పు, సహనం అని బోధిస్తూ ఉంటావు. నన్ను మాత్రం కోపంలో చూస్తున్నట్లు అనిపిస్తుంది బాబా. నువ్వు ఎలాంటి సహాయం అందించడం లేదేమో అనిపిస్తుంది. నేను చెప్పిన దాంట్లో నిజమే ఉంది కదా బాబా. నేను అంతా నిజమే మాట్లాడుతున్నాను. నా మనసు చాలా బాధగా ఉంది. ప్రతిరోజు నీతోనే చెప్పుకుంటున్నాను. ఇప్పటి వరకు నాకు ఎటువంటి సహాయం అందడం లేదు. అందుకే నిరాశలో కొట్టుకుపోయాను. ప్రస్తుతం ఏమి చెప్పినా కూడా నా మనసుకు ఎక్కడం లేదు తండ్రి. ఏమిటి బాబా? ప్రతిరోజు కూడా ఈరోజు కాకపోయినా రేపైనా సంతోషంగా ఉండే రోజులు ప్రసాదించమని ఎదురు చూడడం తప్ప ఇప్పటి వరకు నా జీవితంలో ఎప్పుడు కూడా ఆనందాన్ని, సంతోషాన్ని ఎప్పుడు కూడా పంచింది లేదు. ఇప్పటికైనా సరే ఈ భక్తురాలిపై ఈ భక్తుడిపై కాస్తైనా దయ చూపమని వేడుకుంటున్నాను. అంతే నేను అడుగుతున్నాను. మేడలు, ఆస్తులు, అంతస్తులు ఇంకేవి కూడా నేను అడగడం లేదు తండ్రి. నాకంటూ ఒక మంచి, నా చదువుకు తగ్గట్టు ఉద్యోగం, నాకంటూ ఒక మంచి సంపాదన, నలుగురిలో గౌరవం లభిస్తే చాలు తండ్రి. నా కుటుంబాన్ని నేను చక్కగా పోషించుకుంటూ నా కుటుంబంలో నాకు విలువ ఉంటే చాలు తండ్రి. అది ఒక్కటే నేను నిన్ను అడుగుతున్నాను తండ్రి అని బాధపడుతూ అడుగుతున్నావు కదమ్మా. నీ మంచి మనసుకి నీ జీవితంలో ఇస్తున్నటువంటి గొప్ప వరం అమ్మ. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఈ అవకాశంలో నీ జీవితం మలుపు తిరగబోతుంది. నీ కష్టానికి తగిన ఫలితం నీకు దక్కపోతుంది బిడ్డ. ఇకనైనా సంతోషంగా ఉండు. లేనిపోని ఆలోచనలు అస్సలు పెట్టుకోవద్దు. ఆనందంగా ఉండమ్మా అని మన బాబాగారు అయితే మనకు చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.